హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ ఎక్కడికెళ్తున్నాను? ఓన్లీ ఉజ్జయిని ఒకటే అనుకుంటున్నారా? కాదండి. మొత్తం 10 రోజుల ట్రిప్పు. 30 మంది వెళ్తున్నాం. అయితే మేము ఎక్కేది ఏపీ ఎక్స్‌ప్రెస్. రాత్రే 12 దాటాక వస్తది. 12 దాటాక అయితే నేను వీడియో తీయలేదు. ఆల్రెడీ తీసున్న వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. మేము 30 మంది ఎలా వెళ్ళామంటే, అందులో కూడా కార్లున్నా సరే, ఆటో, బస్సు ఎక్కాం. మేమైతే కూడా బస్సే. బస్సు మీద మా జర్నీ అనపర్తి స్టార్ట్ అయ్యి రాజమండ్రికి ఎండ్ అయింది. మళ్ళీ రాజమండ్రిలో మొదలవుతుందండి. మేము రాజమండ్రి ట్రైన్ చూసారా, మొత్తంగా అందరూ వచ్చేసాం. మేము 30 మందిని వచ్చి ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్. దగ్గర దగ్గర 2 అవర్స్ మేము వెయిట్ చేయాలి. ఎందుకంటే ఏపీ ఎక్స్ప్రెస్ కదా, మాకు లేటు. మేమందరూ కూడా నర్మదా నది పుష్కరాలకు వెళ్తున్నాం. ఎలాగ రాజమండ్రి నుంచి నర్మదా నది పుష్కరాలకు వెళ్తున్నాం కదా, అక్కడ చుట్టుపక్కల ఉన్నవి ఇంకొక 400, 500 కిలోమీటర్లు ఉన్నవి చాలా అంటే చాలా టెంపుల్స్‌కి, అలాగే రాజుల కోటకండి. ఎక్కడికి అనుకుంటున్నారా? రాజస్థాన్. రాజస్థాన్, ఉదయపూర్, ఇంకా చాలా అంటే చాలా ప్లేసెస్‌కి వెళ్తున్నాం. అలాగే దేవుళ్ళు, పురాతనమైన దేవుళ్ళ టెంపుల్స్ కూడా వెళ్తున్నాం. కాబట్టి నా ఛానల్‌లో మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అయిపోతారు మరి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మా ట్రైన్ నైటు 12:30 బయలుదేరిన తర్వాత మేము పడుకుని పోయాం. ఎర్లీ మార్నింగ్ లేసాం. లేచిన తర్వాత చిన్న వ్యూ అండి. మాకు ఏంటంటే 30 మందికి ఒక పెట్టెలో రాలేదు. ఏపీ ఎక్స్‌ప్రెస్ B1 నుంచి B7 ఉంది. B7 తీసి మాకు మొత్తం 6 పెట్టెల్లోకి మాకొచ్చింది. మా అబ్బాయిని చూస్తున్నారు కదా, నైట్ అంతా మొదలైపోయింది ఫోను. ఇప్పుడు మళ్ళీ ఫోను. ఫోను చూస్తున్నాడు, చదువుతులేదు అనుకుంటారేమో. చదువు విషయంలో టాప్ అండి. మేము నాగపూర్ వచ్చాము. నాగపూర్‌లో చూడండి, నాగపూర్ కాసేపు ఆపాడు. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది పిల్లలతోని. అలాగే కొంతమంది ట్రైను బయలుదేరదు కదా, ఎక్కువసేపు ఉంటది కదా అని దిగారు. సో, ఎక్కేటప్పుడు స్పీడ్ ట్రైన్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో, మీరు కూడా ట్రైన్ ఎక్కేటప్పుడు కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఇబ్బంది పడతారు కదా, ట్రైన్ మిస్ అయిపోద్ది. మేమైతే లగేజ్ అంతా బయటికి తీసుకుని వెయిట్ చేస్తున్నాం. భోపాల్. భోపాల్ ఎప్పుడొచ్చామనుకుంటున్నారా? నైట్ 8:30కి భోపాల్ చేరుకున్నాం. మా ట్రైన్ 1 అవర్ లేట్. భోపాల్ స్టేషన్ నుంచి 1 నుంచి మేము బయటకు వస్తుల్లోకి నైట్ టైం ఈ వ్యూ కనిపించింది. ఈ 1 ప్లాట్ఫామ్ సైడ్ ఏంటంటే వెజ్, మెడికల్ షాప్స్, హోటల్స్, స్టేయింగ్ అన్నీ దొరుకుతాయి. అలాగే 7 నెంబర్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే కనుక నాన్ వెజ్ దొరుకుతుంది. మా ప్రయాణం అయితే చాలా అంటే చాలా సరదాగా జరిగింది. ఎందుకంటే ఫుడ్ కూడా లేట్ లేదు. అందరూ అన్ని రకాల ఐటమ్స్ తెచ్చారు పెళ్ళిళ్ళలో పెడుతున్నట్టు. మేము మళ్ళీ భోపాల్‌లో రాత్రి 11 గంటలకు ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి మేము తెల్లారుజామున 3 గంటలకి ఉజ్జయిని అయితే చేరుకున్నాం. మహాకాళేశ్వరం ఉండే ఉజ్జయిని అయితే చేరుకున్నాం. ఇక్కడ నియరెస్ట్ హోటల్ మేము ఇదే బాగుందనిపించింది. కొంచెం లగ్జరీగా, పీస్‌ఫుల్‌గా బాగుంది. సో, మీ హోటల్ అయితే స్టే అండ్ ప్రెసప్ అన్నీ ఇంకిక్కడే మాకు. రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇది 14-15 మంది పడుకునే రూమ్. 2 ఏసీలు ఇచ్చారండి. ఇందాక చూసారు కదా ఒక ఏసీ, ఇంకో లోపల ఇంకో. ఇక్కడ విచిత్రం ఏంటంటే రైల్వే స్టేషన్ బయట రావి చెట్టు ఉన్నది. రావి చెట్టు నిండా రామచిలకలే. ఆ రామచిలకల సౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మేమైతే కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. మార్నింగ్ టైం అయితే ఫొటోస్ తీసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే మేము ఫ్రెష్ అప్ అవ్వడం. ఇంక ఇక్కడి నుంచి మా ట్రిప్ ఏంటంటే మహాకాళేశ్వర టెంపుల్, అలాగే ఉజ్జయినిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడం. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్